అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 16 అన్-నహ్ల్ సూరా తేనెటీగలు. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 9. وعلى الله قصد السبيل ومنها جائر ولو شاء لهداكم أجمعين. ఆయత్ నంబర్ 9. సన్మార్గం చూపే బాధ్యత అల్లాహపై ఉంది. కొన్ని వక్ర మార్గాలు కూడా ఉన్నాయి. ఆయన గనక తలుచుకుంటే మీ అందరినీ సన్మార్గాన్ని నడిపించేవాడే. 10. అందుకే ఆయన సన్మార్గం ఎలా ఉంటుందో వివరించాడు. అపమార్గం ఏదో కూడా విడమర్చి చెప్పాడు. 11. ఆయన గనక తలుచుకుంటే అందరినీ సన్మార్గాన్ని నడిపించేవాడే. ఒకవేళ ఆయన అలా చేసి ఉంటే అది బలాత్కారం అనబడేది. బలాత్కారం జరిగితే మనిషి పరీక్షించబడడు. అందుకే ఆయన మనిషికి స్వేచ్ఛను వసగాడు. సన్మార్గమేదో అపమార్గమేదో తెలియపరిచి ఆ రెండింటిలో ఏదో ఒక దానిని మనిషి ఎంపిక చేసుకునే అధికారం ప్రసాదించాడు. ఆయత్ నంబర్ 10. هو الذي أنزل من السماء ماء لكم منه شراب ومنه شجر فيه تسيمون. ఆయత్ నంబర్ 10. ఆయనే మీకోసం ఆకాశం నుంచి నీళ్లను కురిపిస్తున్నాడు. దాన్ని మీరు తాగుతారు. దానివల్ల మొలకెత్తిన పచ్చికను వృక్షాలను మీ పశువులకు మేపుతారు. ఆయత్ నంబర్ 11. ينبت لكم به الزرع والزيتون والنخيل والأعناب ومن كل الثمرات إن في ذلك لآية لقوم يتفكرون. ఆయత్ నంబర్ 11. దాంతోనే ఆ నీటితోనే ఆయన మీకోసం పొలాలను పండిస్తాడు. జైతూన్, ఆలివ్, ఖర్జూరము, ద్రాక్ష మరియు అన్ని రకాల పండ్లను పండిస్తాడు. నిశ్చయముగా చింతన చేసేవారి కోసం ఇందులో గొప్ప సూచన ఉంది. 12. వర్షపు నీటి ద్వారా కలిగే ప్రయోజనాలు ఈ ఆయతులలో వివరించబడ్డాయి. ప్రతి ఒక్కరూ నిత్యం వీటిని వీక్షిస్తూనే ఉంటారు. వెనుకటి సూరాలలో ఈ విషయం చివరగా చెప్పడం జరిగింది. ఆయత్ నంబర్ 12. وسخر لكم الليل والنهار والشمس والقمر والنجوم مسخرات بأمره إن في ذلك لآيات لقوم يعقلون. ఆయత్ నంబర్ 12. ఆయనే మీకోసం రేయింబవళ్లను సూర్యచంద్రులను నియంత్రణలో పెట్టాడు. నక్షత్రాలు కూడా ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో నిదర్శనాలున్నాయి. 13. రేయింబవళ్ళు ఎలా తరుగుతూ పెరుగుతూ ఉంటాయో, సూర్యచంద్రులు తమ నిర్ణీత స్థానాల వైపు ఎలా సాగిపోతూ ఉంటాయో మీరు గమనిస్తూనే ఉన్నారు. అయితే ఈ నిర్ధారిత వ్యవస్థలో ఎప్పుడూ ఎక్కడా ఎలాంటి అవరోధం కానీ అస్తవ్యస్త స్థితి కానీ ఏర్పడదు. ఆకాశంలో మెరిసే నక్షత్రాలు రాత్రి చీకటిలో ఈ విధంగా బాటసార్లకు మార్గదర్శకత్వం వహిస్తున్నాయో చూడండి. ఇవన్నీ దేవుని మహోన్నత సామ్రాజ్యానికి అద్భుతమైన వ్యవస్థకు చిహ్నాలే కదా. ఆయత్ నంబర్ 13. وما ذرأ لكم في الأرض مختلفا ألوانه إن في ذلك لآية لقوم يذكرون. ఆయత్ నంబర్ 13. ఇంకా రంగురంగుల వస్తువులన్నిటినో ఆయన మీకోసం భూమిలో సృష్టించాడు. నిస్సందేహంగా గుణపాఠం గ్రహించే వారి కోసం ఇందులో చాలా పెద్ద సూచన ఉంది. 14. అంటే భూమిలో అల్లా సృష్టించిన ఖనిజ సంపదల్లో, చమురు నిల్వలలో, వృక్షాలలో, రాళ్ళు రప్పలలో, పశుపక్షాదులలో కూడా గమనించే వారికి సూచనలున్నాయి. ఇవన్నీ యథార్థానికి మానవుల ప్రయోజనార్థమే సృష్టించబడ్డాయి. ఆయత్ నంబర్ 14. وهو الذي سخر البحر لتأكلوا منه لحما طريا وتستخرجوا منه حلية تلبسونها
وترى الفلك مواخر فيه ولتبتغوا من فضله ولعلكم تشكرون. ఆయత నంబర్ 14. ఆయనే సముద్రాన్ని మీకు వశపరిచాడు. మీరు అందులో నుంచి తీయబడిన తాజా మాంసాన్ని తినడానికి, మీరు తొడిగే ఆభరణాలు అందులో నుంచి వెలికి తీయడానికి నీవు చూస్తావు. ఓడలు అందులో నీటిని చీల్చుకుంటూ పోతుంటాయి. మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడానికి కృతజ్ఞతాపూర్వకంగా మసులుకోవడానికి ఈ ఏర్పాటు చేయబడింది. 15. ఉవ్వెత్తున లేచే కెరటాలు గల సముద్రాన్ని ఆయన మానవునికి లోబరచడంతో పాటు దానివల్ల వనగూడే 3 ప్రయోజనాలు కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాడు. 1. చేపల రూపంలో మీరు సముద్రం నుంచి తాజా మాంసాన్ని తింటున్నారు. చేపలు చచ్చిపోయినా తినడం ధర్మసమ్మతమే. అలాగే కాబా గృహ యాత్ర నిమిత్తం పోతూ ఇహ్రాం దీక్ష బూనిన వారు కూడా చేపలను పట్టవచ్చు. 2. సముద్రంలో నుంచి మీరు ముత్యాలు, పగడాలు, చిప్పలు తదితర వస్తువులు తీస్తారు. వాటిలో కొన్ని చాలా ఖరీదైనవై ఉంటాయి. వాటితో మీరు ఆభరణాలు కూడా తయారు చేస్తారు. 3. సముద్రాలలో మీరు పడవలను, ఓడలను నడుపుతారు. ఈ జల మార్గం ద్వారా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళతారు. మీ సరుకులను తరలిస్తూ ఉంటారు. తద్వారా మీకు లాభాలు వస్తాయి. అల్లాహ్ నుంచి ఇన్ని ప్రయోజనాలు పొందుతున్న మీరు ఆయనకు కృతజ్ఞులై జీవించాలి. ఆయత్ నంబర్ 15. وألقى في الأرض رواسي أن تميد بكم وأنهارا وسبلا لعلكم تهتدون. ఆయత్ నంబర్ 15. భూమి మిమ్మల్ని తీసుకుని కంపించకుండా ఉండడానికి ఆయన పర్వతాలను అందులో పాతిపెట్టాడు. మీరు మీ గమ్యాలను చేరుకోవడానికి ఆయన నదులను, త్రోవలను కూడా సృష్టించాడు. 16. పర్వతాల ద్వారా దేవుడు మీకు చేసిన మహోపకారాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. భూమి కనుక నిత్యం కంపిస్తూ ఉంటే అందులో మీరు ప్రశాంతంగా నిలదొక్కుకోలేకపోయేవారు. అప్పుడప్పుడు కొన్ని సెకండ్ల పాటు వచ్చే భూకంపాలు ఎంతటి ధన ప్రాణ నష్టాన్ని సృష్టిస్తాయో మీకు తెలిసిందే. 17. కాలువలు, నదీ నదాలు కూడా కడు విచిత్రమైనవే. ఎక్కడో పర్వత కనుమల్లో పుట్టి పల్లపు ప్రాంతాల వైపుకు పరవళ్ళు త్రొక్కి వేలాది లక్షలాది మంది జనుల, పశువుల అవసరాలను తీరుస్తూ ఆఖరికి సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయి. ఈ వాగుల ద్వారా మీరు ప్రయోజనం పొందుతున్నారు. ఆయత్ నంబర్ 16. وعلامات وبالنجم هم يهتدون. ఆయత్ నంబర్ 16. ఇంకా ఎన్నో సూచనలు నిర్ణయించి పెట్టాడు. నక్షత్రాల ద్వారా కూడా జనులు మార్గాలను కనుగొంటారు. أفمن يخلق كمن لا يخلق أفلا تذكرون. ఆయత్ నంబర్ 17. సర్వాన్ని సృష్టించేవాడు, ఏమీ సృష్టించలేనివాడు ఇద్దరు ఒక్కటేనా? మీరు బొత్తిగా ఆలోచించరా? 18. ఈ అనుగ్రహాలన్నింటినీ ప్రసాదించిన దేవుని ఉనికి, ఆయన ఏకత్వం, తౌహీద్ గురించి ఇక్కడ నొక్కి చెప్పడం జరిగింది. ఒక్కడైన ఆ సృష్టికర్త కాకుండా మీరు ఆరాధించే ఇతరత్రా చిల్లర దేవుళ్ళు దేనికి పనికిరావని, అవి ఏ వస్తువునైనా సృష్టించగలవా? అవి స్వయంగా సృష్టించబడినవే. మరి అలాంటప్పుడు సృష్టికర్త, సృష్టితాలు ఎలా సమానం కాగలవు? మరి అలాంటప్పుడు మీరు వారిని అల్లాహకు సమానంగా నిలబెట్టుతున్నారు. ఈ వాటి విషయాన్ని కూడా మీరు గ్రహించలేరా? ఆయత్ నంబర్ 18. وإن تعدوا نعمة الله لا تحصوها إن الله لغفور رحيم. ఆయత్ నంబర్ 18. ఒకవేళ మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలిస్తే లెక్కించలేరు. నిశ్చయముగా అల్లాహ్ అమితముగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు. والله يعلم ما تسرون وما تعلنون. ఆయత్ నంబర్ 19. మీరు గోప్యంగా ఉంచేది, బహిర్గతం చేసేది అంతా అల్లాహ్కు తెలుసు. 19. దానిని బట్టి ఆయన తీర్పు దినాన బహుమానం వసకడమో శిక్ష విధించడమో చేస్తాడు. సత్కర్మలు చేసిన వారికి బహుమానం లభిస్తుంది, దుష్కర్మలు చేసిన వారికి శిక్ష విధించబడుతుంది. ఆయత్ నంబర్ 20. والذين يدعون من دون الله لا يخلقون شيئا وهم يخلقون. ఆయత్ నంబర్ 20. అల్లాహ్ను వదిలి వాళ్ళు పిలుస్తున్న వారు ఏ వస్తువును సృష్టించలేరు, పైగా వారు స్వయంగా సృష్టించబడినవారు. 20. మనిషి ప్రవర్తన కూడా మహా విచిత్రమైనది.
సమస్త జగతిని సృష్టించిన కర్తను కాదని, అతను అత్యంత అల్పమైన వస్తువులను పూజిస్తున్నాడు. తనను సృష్టించిన దైవాన్ని వదిలేసి తాను తన చేతులతో చేసిన మట్టి బొమ్మల ముందు మోకరిల్లుతున్నాడు. ఆయత్ నంబర్ 21. أموات غير أحياء وما يشعرون أيان يبعثون. ఆయత్ నంబర్ 21. వారు నిర్జీవులే గాని సజీవులు కారు. తాము ఎప్పుడు బ్రతికించి లేపబడతారో కూడా వారికి తెలియదు. 21. నిర్జీవులు అనే పదములో రాళ్ళు, రప్పలు, విగ్రహాలు, చెట్టు పుట్టలు, చనిపోయిన వారు కూడా చేరి ఉన్నారు. వారు ఎప్పుడు తిరిగి లేపబడతారో వారికే తెలియదు అని అనటాన్ని బట్టి ఈ మాట రాళ్ళు, రప్పల వంటి నిర్జీవాలను గురించి కాకుండా చనిపోయిన పుణ్యపురుషులను దృష్టిలో పెట్టుకుని చెప్పబడి ఉంటుందని ఇట్టే బోధపడుతుంది. అదీగాక వారిని కేవలం నిర్జీవులు అని అనడంతోనే ఆగిపోలేదు, పైగా వారు సజీవంగా లేరు అని కూడా స్పష్టంగా చెప్పబడింది. ఈ వాక్యం ద్వారా సమాధులను పూజించే వారి చర్య నిర్ద్వందంగా ఖండించబడింది. సమాధులలో ఖననం చేయబడిన సజ్జనులు బ్రతికి ఉంటారన్న వాళ్ళ విశ్వాసం కూడా ఖండించబడింది. ఒకసారి మరణం వచ్చిన తరువాత మృతులకు ప్రాపంచిక జీవితం లభించదని, ప్రపంచంతో ఇక వారికి ఎలాంటి సంబంధాలు మిగిలి ఉండవని కూడా దీని ద్వారా అవగతం అవుతుంది. 22. అలాంటప్పుడు వారి నుంచి పుణ్యం కానీ ప్రయోజనాలు కానీ ఆశించడం ఎంతవరకు సమంజసం? ఆయత్ నంబర్ 22. إلهكم إله واحد فالذين لا يؤمنون بالآخرة قلوبهم منكرة وهم مستكبرون. ఆయత్ నంబర్ 22. మీరందరి ఆరాధ్య దైవము అల్లాహ్ ఒక్కడే. అయితే పరలోకం పట్ల నమ్మకం లేని వారి హృదయాలు ఈ విషయాన్ని తిరస్కరిస్తున్నాయి. వారు స్వయంగా అహంకారంతో విర్రవీగుతున్నారు. 23. అంటే దేవుడు ఒక్కడే అనేసరికి తిరస్కారులు బహుదైవోపాసకుల గొంతులో పచ్చి వెలక్కాయ ఇరుక్కుంటుంది. ఏమిటి, ఇతడు దేవుళ్ళందరినీ ఒకే ఆరాధ్య దైవంగా చేసేశాడా? కడు విచిత్రంగా ఉందే అని అంటారు. సాద్ 5. వేరొక చోట ఇలా అనబడింది, ఒక్కడైన అల్లాహను గురించి ప్రస్తావించినప్పుడు పరలోకాన్ని నమ్మని అవిశ్వాసుల హృదయాలు కుచించుకుపోతాయి. అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్యుల ప్రస్తావన తీసుకురాగానే వారు సంతోషంతో పొంగిపోతారు. జుమర్ 45. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్.